తప్పించుకున్నాడు. కమాన్ ఎక్కండి. మాలిని, ఓ చిన్న సాయం చేయగలవా? చెప్పండి. నువ్వు పిక్చరైజ్ చేసిన ఫిల్మ్ దొరికింది. దీన్ని ప్రొజెక్ట్ చేసి చూడాలి. రండి. ఈ కూల్ డ్రింక్ తీసుకోండి. అవును, రక్తం. వాడి రక్తం తాగుతాను. ఐ విల్ కిల్ దట్ బాస్టర్డ్. ఆవేశపడకండి. ఎవరో వస్తున్నట్టున్నారు. అతనెక్కడ? ఎవరు? కృష్ణ, గోపీకృష్ణ. నాకు తెలీదు. ఇక్కడికి రాలేదు. ఎందుకు? అతను హత్య చేశాడు. అలాగా, వస్తే ఫోన్ చేస్తాను. ఓకే. ఇక్కడ ఎవరు లేరు సార్. ఐ సీ. ఓకే, థ్యాంక్ యూ. కమాన్. అమ్మయ్యా. ద్రోహి, నమ్మించి ఎంత నాటకం ఆడావురా. ఐఎమ్ సారీ మేడం, నాటకం అయిపోయింది. మంగళం పాడటానికే వచ్చాం. రేపు మా వాడికి మీ విజయ్కి మా హోటల్ గగన్ మహల్లో పెళ్లి. నార్మల్, అది నీ వల్ల కాదు. కిషోర్, మనకు కావాల్సిన పిట్ట కూడా ఈ గుట్టులోకే వచ్చి చేరింది. చూస్తానే, అందరినీ కట్టిపారేయండి. ఆ రివాల్వర్ కింద పడండి, లేకపోతే అందరం తీసుకెళ్ళండి. హలో, ఎస్. అందరూ మీ విషయంలోనే ఉన్నారన్నమాట. ఓకే, రేపే పెళ్లి. మీ సహాయం ఎప్పుడూ ఉంది, కానీ మీ ప్రామిస్ అదే ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నో మిషన్ సార్. ఓ తమరా, ఇంకా నేనే హంతకుడిని నమ్మి వెంటాడుతూనే ఉన్నారన్నమాట. నో, నువ్వు హంతకుడి కాదు. అసలు హంతకులు ఎవరో తేలిపోయింది. వాళ్ళకు సహకరిస్తున్న అధికారులు ఎవరో కూడా సాక్ష్యంతో సహా తెలిసిపోయింది. నువ్వు భయపడి పారిపోవద్దు. నేను అరెస్ట్ చేయను. నమ్మమంటావా? నీతి గల పోలీస్ ఆఫీసర్ని నమ్మకపోతే నీకే కష్టం. నన్ను నమ్ము. థ్యాంక్ యూ మోహన్. నా చెల్లెల చావుకు కారణం కేవలం పాము కాటు కాదు. నిలువెల్ల విషయం ఉన్న ఒక మనిషి చేత మానభంగం చేయబడ్డది. వాడెవడో తెలుసా? కిషోర్. నీకెలా తెలుసు? మాలిని అనే డాన్సర్ అనుకోకుండా ఆ దారుణాన్ని పిక్చరైజ్ చేసింది. ఇదిగో ఫిల్మ్. ఈ నెగిటివ్ కోసమే కిషోర్ ఫోటోగ్రాఫర్ని హత్య చేశాడు. ఇది నిరూపించడానికి ఆ రోజు నేను నీకు దొరకకుండా తప్పించుకున్నాను. గుడ్ మిస్టర్ గోపి. గిరీష్ కి కిషోర్ కి మద్దతుగా అందించి మా డిపార్ట్మెంట్ పరువు తీస్తున్న మహానుభావుడు ఎవరో కాదు, మా నాన్న. అందుకు సాక్ష్యం ఈ టేప్. అలాగా, ఇదివరకు నీకు ఇచ్చినవి గాక వాళ్ళ అండర్ గ్రౌండ్ లో జరిపే మరికొన్ని నేరాల రుజువు చేసే ఫోటోలు ఇవి. శభాష్ గోపి, ఇక వాళ్ళ పాపం పండింది. రేపు గగన్మహల్లో విజయ్కి కిషోర్కి పెళ్లి జరిపించబోతున్నారు. మా నాన్న వాళ్ళకి అండగా ఉంటాడు. ఇదంతా పోలీస్ కమిషనర్ చెప్పి మనకు సపోర్ట్ తీసుకున్నాను. ఇక ఇద్దరం కలిసి రేపు వాళ్ళ పెళ్లి జరిపిద్దాం. ఓకే? ఓకే. వాడి పెళ్లి ఆపటానికి తప్పకుండా వస్తాను. ఎస్.
నమస్కారం, రండి రండి. మనం వాళ్ళందరినీ హోటల్ చుట్టూ అసెంబ్లీ చేసి ఉంచు. ఓకే? వాడి పెళ్లి ఆపడానికి తప్పకుండా వస్తాడు, జాగ్రత్త. వాడు తప్పకుండా వస్తాడు, జాగ్రత్త. వాడు కేడీలో కిలాడి. ఓకే. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే శుభే అశుభముహూర్తే దరిద్రాణం బలవంత కళ్యాణం కరిష్యే కాసేపానంతరం గలాటా భవతి. ఏమిటా గలాట అంటున్నావు? అదేరా గలాటా ఏది జరగకుండా పెళ్లి జరగాలని ప్రార్థిస్తున్నా. ఏమిటో పెళ్లి కుమార్తె లభిస్తున్నట్టుగా ఉంది. పొగ కళ్ళలో పోయి ఉంటుంది. నువ్వు నన్ను ఏడ్పించగా త్వరగా కానివే మగడా. గోవింద 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 శని 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 నీచ దుర్మార్గ చండాల నాశనం. ఉప్పులో నిప్పాయన మహా నిప్పులో తప్పాయన మహా మహాసర్ప విషాయ నమః. సర్పవేటి విషయం ఏంటయ్యా? అదేరా నీకు సర్పదోషం లేకుండా ఉండాలని చెప్తున్నా. ఆ ఉంగరం తీసుకురా బిందులో పోయి. ఊహు లేదు ఆహు లేదు, చెప్పినట్టు వినకపోతే చేతులు భవతి. ఇలా చే ఉంగరం ఇలా చే. తర్వాత పెళ్లి కూతురు తీసుకున్నా మూర్ఖుడా. నోరు మూసి కూర్చో. అమ్మా, ఒక అరకిలో మిరపకాయలు, 1/4 కిలో ఉల్లిపాయలు, గోంగూర తెప్పించండి. అవన్నెందుకయ్యా? నువ్వు చేయబోయే పత్తడా పెళ్ళే? పచ్చడి పెళ్లిరా పిచ్చివాడా. అమ్మా, మంచి ముత్తైదులా ఉన్నావు, నువ్వే వెళ్ళు. చేయిదాపురా కొడక. కొరక? అదేరా పెళ్లి కొడక, చేయిదాపు. ఏడవకరా, చేయి శుద్ధి చేశాను. పెళ్లి అంటే మాటలా? ఓం 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 పాపిష్టి హస్తం 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 గతః గతః గతః. వాడు అటువైపు రావచ్చు. అవును, జాగ్రత్త. మిరప మిరప తద్ మిరప మిరప ఉల్లి సమేత ఉప్పు బలాయ నమః ఉప్పు బలాయ నమః. అమ్మా, అమ్మాయి జరుగుతుంది, తాళి కడతాను. నువ్వా? అవునరా, నేను కాకపోతే నువ్వా? అరెస్ట్ హిమ్. డిఎస్పీ గారు, ఇదేంటండి నన్ను అరెస్ట్ చేస్తున్నారు? నేను పట్టుకోమంది ఇతన్ని కాదయ్యా, వాణ్ణి. నీ అప్పతరం కాదురా. దీనిలో ఉంగరం తీసుకో. నీ చావుకు మీరే ముహూర్తం పెట్టుకున్నారా?
మీరు మోహన్ నువ్వా? నేను నీ తండ్రిని రా. నా తండ్రిరా? కమాన్ నిన్ను కన్న తండ్రిని రా. కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి. ఎవరు? బావిని, అబ్బా బావిని, అబ్బా బావిని. మా నాన్నను నమ్మించి ద్రోహం చేసినందుకు ఇది బాగు. మా అమ్మను అంతం చేసినందుకు నీకు ఇది కానుక. నా కుటుంబాన్ని దిక్కులేని పక్షులుగా చేసి అనుక్షణం మమ్మల్ని అలమటింపజేసినందుకు నీకు ఇది రివార్డు. నా చెల్లెల ఆత్మశాంతి కోసం నిన్ను మాంసపు ముద్దను చేసి కాకులకు గద్దలకు వేస్తాను. నా గుండెల్లో మంటలు చల్లారేదాకా, నీ కళ్ళల్లో కామం ఆరేదాకా నిన్ను చిత్రం చేసి చంపుతాను. వారిని చెప్పి నువ్వు హంతకుడు కావచ్చు. వీల్లేదు. రక్తానికి రక్తం, పగకి పగ. వద్దు. ఆవేశంలో నువ్వు ఒక మృగం అయిపోవచ్చు. ఆ మృగాల్ని చంపడానికి నేనేమైపోయినా పర్వాలేదు. వాళ్ళు చేసిన ద్రోహానికి వాళ్ళు ఏం చేసినా పాపం లేదు. నువ్వు హంతకుడుగా మారితే నేను ఇక్కడి నుంచే దూకి ఆత్మహత్య చేసుకుంటాను. ముందు ఆ గన్ కింద పడే. కిషోర్ ప్లీజ్ చెయ్యండి. ప్లీజ్ చెయ్యు. గోపి రండి. వేడే సార్, ఎంతో మంది అమాయకమైన ఆడపిల్లల బతుకులను పట్టున పెట్టుకున్న రాక్షసుడు
వీడి చేసిన నేరాలకు సాక్ష్యం అదుగు. వీడి చేతికి నా ఉంగరమే. ఒకరిని చంపడానికి తయారు చేసిన ఆ ఉంగరంతో వాడి పెద్దతండ్రిని వాడే చంపుకున్నాడు. శభాష్ మిస్టర్ గోపి, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మోహన్, నీ డ్యూటీ కోసం నీ కన్న తండ్రినే అరెస్ట్ చేశావు. మన డిపార్ట్మెంట్ పరువు కాపాడావు. నో సార్, నా తండ్రి చాలా సిన్సియర్ ఆఫీసర్. ఇతను నా తండ్రి కాదు, అరుగు ఆయనే నా కన్న తండ్రి. ఆ గిరీష్ అచ్చం మా నాన్న పోలికలను వీడిని వెతికి పట్టుకుని మా నాన్నను బంధించి ఆ స్థానంలో వీడిని ఉంచాడు. మిస్టర్ గోపి, మిస్టర్ మోహన్, ఐ కంగ్రాచులేట్ యూ బోత్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అక్షింతలు ఆశీర్వాదాలు అయినట్టేనా? అయినట్లే. ముందుకు విందుకు అయితే పదండి ముందుకు.